తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపించేలా బస్ బే ఉండాలని, హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్వే, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, మల్టీప్లెక్స్లతో డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. 2 బస్ ఎంట్రీలు, ఎగ్జిట్ వేలు 2 ఏర్పాటు చేయాలని, సోలార్ రూఫ్ టాప్తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన బస్ స్టేషన్ కనీసం 1,00,000 మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం ఉండాలన్నారు. భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్కు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 5 మోడల్స్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్ల ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.